లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓ గ్రామం విదేశీ పక్షులకు విడుదగా మారింది. చుట్టూ పచ్చటి పంట పొలాలు, ఎత్తైన చెట్లు, ఆహ్లాదకర వాతావరణం ఉండే ఆ గ్రామానికి ప్రతి ఏటా విదేశీ పక్షులు విహారానికి వస్తాయి. పక్క గ్రామాలు ఆ గ్రామం కంటే పచ్చగా ఉన్న ఈ గ్రామానికి వస్తుంటాయి ఆ పక్షులు. తొలకరి కురిసిన వెంటనే వచ్చే ఆ పక్షుల కోసం గ్రామస్తులంతా ఎదురు చూస్తుంటారు. వచ్చిన పక్షులను అతిథులుగా చూసుకుంటారు. ఆ గ్రామానికి వచ్చిన పక్షులు ఇక్కడే కొద్ది రోజులు ఉండి సంతానోత్పత్తి చేసుకుని తిరిగి వెళ్తుంటాయి. పక్షులు ఉన్నన్ని రోజులు పండగలాగా భావిస్తారు గ్రామస్తులు. ఆశ్చర్యకరంగా ఉన్న ఆ గ్రామం ఎక్కడ? విడిది కోసం వచ్చే ఆ విదేశీ పక్షులేంటో ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బి కొండేపాడులో నత్తగొట్టేళ్లుగా పిలిచే విదేశీ కొంగలు సందడి చేస్తున్నాయి. 3 నెలల క్రితం వచ్చిన ఈ నత్తగొట్టేళ్లు ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుని తిరిగి స్వస్థలాలకు వెళతాయి. తాటి, గానుగ, టేకు చెట్లపై నివాసం ఏర్పరచుకునే ఈ పక్షులు తెల్లవారుజామున 3 గంటలకు ఆహారం కోసం బయటకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోగా గూటికి చేరుతాయి. ప్రతి ఏటా మే నెలాఖరులో వచ్చే తొలకరి సందర్భంగా ఇవి గుంపులుగా వస్తాయి. ఇక్కడే కొద్ది నెలల పాటు ఉండి గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి వాటికి రెక్కలు వచ్చాక తిరిగి మరలా ఫిబ్రవరి, మార్చి నెలాఖరులోపు స్వస్థలాలకు వెళతాయి. ఈ పక్షులు కొల్లేటి నుంచి వచ్చాయని కొందరు, పులికాట్ సరస్సు నుంచి వస్తున్నాయని మరికొందరు చెబుతారు. వాటి ఆకారం మామూలు కొంగల్లా కాక పెద్ద చేపలను నోట కరుచుకునేందుకు వీలుగా 5 అంగుళాల ముక్కు, 1 అడుగు పైగా కాళ్ల పొడవు, మెడపైకి ఎత్తినప్పుడు 2.5 అడుగుల పొడవు ఉంటుంది. గుడ్లు పెట్టి పొదిగిన సందర్భంలో అవి గ్రామస్తులను చూసి బెదిరిపోకుండా నిశ్చింతంగా ఉంటాయి. గ్రామస్తులు కూడా వాటిని కన్న బిడ్డల్లా చూసుకుంటారు. కొంగలు గ్రామంలోకి రావడం వల్ల గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుందని పలువురు అంటున్నారు. వాటికి బయట వారు ఎవరైనా హాని చేస్తే వారికి పంచాయతీ తరపున కఠిన శిక్ష ఉంటుందని, గ్రామస్తులు ఎవరైనా హాని చేస్తే వారికి రేషన్ కార్డు, సంక్షేమ పథకాలు లాంటివి ఆపిస్తామని అలా గ్రామంలో తీర్మానం కూడా చేసినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. పక్షులకు తాము ఎలాంటి ఆహారం పెట్టకున్నా ప్రతి ఏడాది ఇక్కడికే వస్తాయంటున్నారు. 100 ఏళ్ల నుంచి పక్షులు ఇదే గ్రామానికి రావడం తమ గ్రామ అదృష్టమని ఆనందంగా చెబుతున్నారు. కొల్లేరు, ఆటపాక పక్షుల విడిది కేంద్రం మాదిరిగా కొండేపాడును కూడా తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం పట్టించుకుంటే తమ గ్రామం కూడా పర్యాటక ప్రాంతం అవుతుందని ఆశపడుతున్నారు. ఏది ఏమైనా విదేశీ పక్షులు టెన్షన్గా ప్రతి ఏడాది ఈ ఊరికే రావడం విశేషమే కదా. మా ఊళ్ళోని స్పెషాలిటీ ఏంటంటే ఈ కొల్లేటి పక్షులు. వీటిని నత్తగొట్టేలు అంటారు. మేము కొల్లేటి కొంగలు అని చెప్పేసి మా ఇంటి సభ్యులు ముద్దుగా పిలుచుకుంటాము. యాక్చువల్గా 60-70 సంవత్సరాల నుంచి, అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మా తాత ముత్తాతల హయాం నుంచి ఈ పక్షులు కొల్లేరు నుంచి అనగా 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మా గ్రామానికి వచ్చి సంతానోత్పత్తిని చేసుకుని అవి రిటర్న్ తిరిగి వెళ్ళిపోతాం. మా గ్రామానికి కరెక్ట్గా తొలకరి టైంలో, అదే నార్మల్ వేసే టైంలో ఏదైతే భూమిని దుక్కు దున్నుతామో, వాటర్ పెట్టి పంటకు దుక్కు దున్నే టైంలో ఇవి కొల్లేరు నుంచి ఇక్కడ రావడం, ఇక్కడ చెట్ల మీద ఆవాసాన్ని ఏర్పరచుకుని అక్కడి నుంచి ఏదైతే దుక్కు దున్నే టైంలో ఎక్కడైతే చాలలో చిన్న చిన్న నత్తలను కానీ, నెక్స్ట్ చిన్న చిన్న చేపలను కానీ అవి ఆహారంగా తిని ఇక్కడ కట్టుకున్న గూడు, అదే నెక్స్ట్ ఏదో ఉందో ఆ గూడులోకి వచ్చి నైటు నివాసం ఇక్కడ ఉంటాయండి. దాంట్లోనే గుడ్లు పెట్టి అవి పొదుకుని ఆ పిల్లలు ఎదిగి అవి రెక్కలు వచ్చి అవి ఎగిరే టయానికి అవి మళ్ళీ ఇక్కడ నుంచి ఆ పిల్లల్ని తీసుకుని అటు కొల్లేరు వెళ్ళి వాటి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. అవి ఓన్లీ మా ఊరు వచ్చేది సంతానోత్పత్తిని జరుపుకోవడం కోసం వస్తాయి. వీటి కోసం మేము స్పెషల్గా సంరక్షణ అంటే ఏమి చేయము. మేము చేసేదాల్లో ఏంటంటే చెట్లని ఊళ్ళో బాగా సమృద్ధిగా పెంచి అవి ఆవాసం ఏర్పరచుకోవడం కోసం మేము చెట్లను పెంచి మా ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద చెట్లను ఏమి కొట్టకుండా వాటిని కొనసాగించేలా చేస్తాం. మా 4-5 విలేజ్లు ఉన్నాయి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఏ ఊళ్ళోనూ కూడా ఉండదండి. ఓన్లీ మా విలేజ్లోనే ఈ ఒక రకమైన పక్షి వస్తుంది. ఆ సంతానాన్ని ఉత్పత్తి చేసుకుని
మా ఊరు నుంచి మళ్ళీ కొల్లేరుకి రిటర్న్ వెళ్ళిపోతాయి. మా ఊళ్ళో అందరం కూడా దాన్ని ఒక కుటుంబ సభ్యులా భావించి మా పిల్లల్ని ఎలా అయితే మేము సాకుతామో అలాగే వాటిని సాకుతుంటాం తప్ప వాటికి ఏ విధంగా హాని కలిగించడం కానీ, ఎవరైనా వేటగాడు ఊళ్ళోకి వస్తే వాడి మీద ఫైన్ చేసి మేము అటవీ శాఖ తెలియజేస్తాం తప్ప వాటికి ఏ విధంగా హాని కలిగించకుండా మా సొంత బిడ్డలాగానే చూసుకుంటాం. అవి వచ్చినప్పుడు మేము చాలా సంబరపడుతూ ఉంటాం. అది స్టార్టింగ్ మాకు కొంచెం రెట్ల వేసి కొంచెం మా హౌస్ని పాడు చేసినా కూడా మేము బాధపడం. ఇంట్లో పిల్లాడు ఎలా చేస్తాడో అట్లా అలాగే అని భావిస్తాం తప్ప వాటి మీద కోపడడం కానీ, వాటి మీద రాయడం కానీ, వాటిని హంట్ చేయడం కానీ, ఎవరైనా హంట్ చేస్తే కానీ ఊరుకోమని. ఎవరైనా మా ఊళ్ళో ఎవరైనా హంట్ చేస్తే దానికి పంచాయతీ నుంచి స్పెషల్ ఫైన్ కూడా ఉందండి. ఆల్రెడీ మా పూర్వం ఉన్న సర్పంచులు అది జియో కింద ఫార్మేట్ చేసి మా పంచాయతీలో పెట్టారు. ఎవడైనా హంట్ చేశారంటే ఆయనకి రేషన్ కార్డు తీయడం కానీ, లేకపోతే ఆడుకున్న పెన్షన్ రిమూవ్ చేయడం కానీ అలాంటివి కూడా ఉందండి. దానివల్ల దాన్ని ఏ విధంగా హాని కలిగించకుండా మా సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఉంటాం. అవి 4 నెలల నుంచి 6 నెలల దాకా ఉంటాయి. తొలకరి వచ్చిన కాడి నుంచి కోతల వరకు ఉండి ఆ పక్షి బిడ్డకి రెక్కలు వచ్చే వరకు ఉండి, ఆ రెక్కలు వచ్చిన తర్వాత తల్లి పక్షి బిడ్డ పక్షిని తీసుకుని మళ్ళీ కొల్లేరుకి వెళ్ళిపోతుంది. మళ్ళీ 6 నెలలు అక్కడ ఉండి మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ మా దగ్గరికి వస్తుంది. సంతానోత్పత్తి జరపడం కోసం మా ఊరికి వస్తున్నాం. ప్రాతకాల ఉదయం అంటే 4 గంటలు దాటిన దగ్గర నుంచి అవి ఎప్పుడైనా సరే నిద్ర మేలుకుంటాయండి. ఉదయం 4 దాటిన కాడి నుంచి 5, 6 ఆ టైంలో అవి చాల మీదకి వెళ్ళి లేకపోతే బోదుగట్లు కానీ కాళ్ళగట్ల దగ్గరికి వెళ్ళి చేప పిల్లల్ని చిన్న చిన్న నత్తల్ని వేరుకుని అవి తిని జీర్ణించుకుని అవి బతకడానికి మళ్ళీ బతకడానికి ఆహారం సంపాదించుకుని అవి తిని మళ్ళీ సాయంత్రానికి ఏదైతే చెట్టు మీద అది ఆవాసం ఏర్పరచుకుందో ఆ చెట్టు దగ్గరికి మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. సాయంత్రం 4, 5 మళ్ళీ సూర్యాస్తమయం అవుతుందంట టైంకి మళ్ళీ అది రిటర్న్ వచ్చేస్తాయి. సూర్యోదయం టైంలో వెళ్తాయి, సూర్యాస్తమయం టైం వచ్చేస్తాయి. ఓన్లీ సాయంత్రం నైట్ టైం మాత్రమే ప్రతి గూడు మీద, ప్రతి చెట్టు మీద, ప్రతి గూడులో ఉంటుందండి. ఆ కొంగల్ని ఎవరిని కొట్టనివ్వరండి, ఆ కొంగల జోలికి వెళ్ళనివ్వరండి. ఆ కొంగలు ఉండటం మా ఊరికి మంచిది అంటండి. తలకలిచ్చేటానికి వస్తాయండి. ముందు కార్తీక పుణ్యం వెళ్ళిపోతుందో తిరిగిపోతాయండి. మేము మా ఇళ్ళకడే ఉంటాయండి. ఎవరు ముట్టుకోరండి, వాటిని ఎవరు ఏం చేయరండి. ఎవరన్నా కనీసం ఏ పిల్లలని బెడ్ వేసినా వేయనివ్వరు, ఎవరిని ముట్టుకొనివ్వరండి. ఏం ఇబ్బంది ఏముండదండి. అవి ఉంటే మా ఊరికే మంచిది అంటండి. మంచిది అంటండి, జయమంటండి. పెద్దోళ్ళు కాడి నుంచి అనివారండి. మేము వచ్చేటడికే ఉన్నాయి, అప్పటికే తరతరాల నుంచి ఉన్నాయి అంటండి. మేము వచ్చేటడికి ముందుకే తరతరాల నుంచి ఉన్నాయి అంటండి. అందుకు మరి వాటిని ఎవరో ఏం చేయనివ్వరండి. For more videos like this, subscribe Big TV channel.